వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరియర్ తొలినాళ్లలో హీరోయిన్గా, ఆ పైన కమెడియన్గా మారి ఉత్తమ పురస్కారాలు ఎన్నో పొందుకున్న నటి రజిత. సుమారు 300 చిత్రాల్లో నటించిన ఈ రజిత తెరపై చలాకీ గృహిణి పాత్రలు ఎన్నో చేసిన రజిత రియల్ లైఫ్లో మాత్రం ఈమె ఇంకా సింగిల్గానే ఉన్నారు. రజితకు ఇంకా పెళ్లి కాలేదు అంటే సరైన మ్యాచ్ దొరక కాదు, ఈమెకి అసలు పెళ్ళి అనేది నచ్చక. పెళ్లి చేసుకోకపోవటం వారి వ్యక్తిగతమే అయినా సెలబ్రిటీలు అన్నాక ఆ విషయం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా. అలాంటి వారి కోసం వివిధ సోర్సుల ద్వారా మాకు అందిన సమాచారాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాం. కాకినాడలో జన్మించిన రజిత గారు చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి పెంచుకొని పెరిగి పెద్దయ్యాక మొదట్లో భోజ్పూరి, మలయాళం, ఒరిస్సా వంటి లాంగ్వేజెస్లో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోవడం జరిగింది. అయితే తెలుగు పరిశ్రమలోనే నిలదొక్కుకోవాలని భావించిన ఈమె ఇక్కడే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా వచ్చిన పాత్రల ద్వారా కమెడియన్గా తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, చంద్రమోహన్, గుండు హనుమంతరావు ఇలా వారి సరసన పలు చిత్రాల్లో భారీగా కామెడీ పండించే ఇల్లాలి పాత్రలు చేశారు. రజిత ఇప్పటి వరకు 300కు పై చిలుకు పాత్రలో నటించి మెప్పించారు. ఇక పెళ్లి విషయానికి వస్తే 50 ఏళ్ళు గల రజిత పెళ్లికి నో అంటూ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అందుకు కారణం బయట మీడియాతో చెప్పే విషయం ఏంటంటే తనకి పెళ్లి కంటే ఆధ్యాత్మికత చింతన వైపే వెళ్ళటం ఇష్టమని, ఎప్పుడు ఆధ్యాత్మికంలో దేవుడి పూజలలో కాలం గడపటమే చేస్తుంటానని, పెళ్ళి, భర్త ఈ బంధాలపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదు అని చెప్పి ఆ విషయాన్ని దాటేస్తూ వస్తున్నారు. కానీ రియల్ లైఫ్లో ఆమె సన్నిహితుల ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే రజితకి అసలు పెళ్లిపై మంచి ఒపీనియన్ లేదట. రజితకు 2 అక్కా చెల్లెలు ఉన్నారు. అలా 3 ఆడపిల్లల సంతానం ఉన్న కుటుంబంలో చిన్నప్పుడే తండ్రి మరణించడంతో భారం తల్లి మోయలేక ఇబ్బందులు పడటం, దాంతో ఈమె పెరుగుతున్న కొద్దీ ఆ బాధ్యతను తీసుకొని నటిగా మారటం, కుటుంబాన్ని చక్కగా చూసుకునేందుకు కష్టపడటం, అలాగే తన పిన్ని రాగిణి విషయంలో పెళ్లి ఒక చేదు అనుభవంలా మారటం, దాంతో రాగిణి తనకు అసలు పెళ్ళే కాలేదని చెప్పటం, ఇక పెద్దమ్మ కృష్ణవేణి విషయంలో కూడా ఏమాత్రం అచ్చిరాని పెళ్లి, ఇలా తమ ఫ్యామిలీలో మరి కొంతమంది వీరందరినీ చూసి రజిత ఎందుకో ఈ పెళ్లిలు మనకి అచ్చిరాలేదు కాబోలని చెప్పి ఇక దాని గురించి ఆలోచించడం మానేసి ఫ్రెండ్స్తోనే టైం పాస్ చేస్తూ తల్లిని చూసుకుంటూ చెల్లెలు వారి కుటుంబాలతో కాలం గడిపేస్తూ వస్తున్నారు. ఇలా మరి చిన్నప్పటి నుండి బాధ్యతలతో మునిగిపోయి పెళ్లిళ్ళు అయిన వారంతా చేదు సంఘటనలు ఎదురు చూడడంతో రజిత మనసు ఇలా మొక్కలైందంటూ చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.